వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దుద్దిగుంట. ఈరోజు నేను మీకోసం మరో కొత్త ప్రాపర్టీ G+2 ఇండిపెండెంట్ హౌస్. ఇది 160 స్క్వేర్ యార్డ్స్లో ఉందండి. ఇది హెచ్ఎండిఏ లేఅవుట్లో 33 ఫీట్ రోడ్స్తో చాలా మంచి లొకేషన్లో ఉందండి. మీరు గమనించవచ్చు. ఇది కన్స్ట్రక్షన్ కూడా చాలా ప్రీమియం కన్స్ట్రక్షన్. నేను ఈ వీడియోలో మీకు గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్, లిఫ్ట్తో పాటు గ్రౌండ్ ఫ్లోర్లో అడిషనల్గా ఒక టాయిలెట్ కూడా ఇచ్చారు. ఈ డీటెయిల్స్ అన్నీ నేను మీకు చూపిస్తాను వీడియోలో. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మనకి ఈ విధంగా 33 ఫీట్ రోడ్స్ వచ్చి చాలా మంచి లొకేషన్లో ఉందండి. మీరు చూడొచ్చు. మొత్తం అన్ని G+2 ఇండిపెండెంట్ హౌస్. ప్రైమ్ లొకేషన్ ఇది, చాలా మంచి లొకేషన్లో వస్తుంది. అదేవిధంగా మీరు గమనిస్తే మనకి ఈ చెట్లు ఏవైతే కనిపిస్తున్నాయో అదే మెయిన్ రోడ్. అక్కడ నడుచుకుంటూ వెళ్తున్నారు కదా, అదే మెయిన్ రోడ్. సెకండ్ బిట్ మాత్రమే. రోడ్కి దగ్గరగా కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే మీరు తప్పకుండా నన్ను కాల్ చేయండి. ఇది 160 స్క్వేర్ యార్డ్స్, మొత్తం 3650 వస్తుంది. 32/45 డైమెన్షన్స్తో ఈ ఇండిపెండెంట్ హౌస్ ఉంది. ఇక లేట్ చేయకుండా మనం ఈ ప్రాపర్టీ మొత్తం టూర్ చేసి చూద్దాం. మీరు చూస్తున్నారు కానీ మనకి ఎలివేషన్ అనేది ఈ విధంగా చాలా బాగా వచ్చింది. మీరు గమనించవచ్చు. మనకి ఆల్మోస్ట్ 4 to 5 కలర్స్ యూజ్ చేశారు. టెక్స్చర్, లపం అన్నీ యూజ్ చేశారు. గ్రే, వైట్ టైల్స్, ఎల్లో కలర్, ఇంకా బ్లాక్ కలర్ టైల్స్, ఇంకా వుడ్ ఫినిషింగ్ కూడా వచ్చి బ్రౌన్ కలర్ కూడా యూజ్ చేశారు. అక్కడక్కడ మీకు వుడ్ ఫినిషింగ్ కూడా కనిపిస్తుంది. మీరు గమనించవచ్చు. మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది ఎలివేషన్ ప్రకారంగా చాలా బాగా వచ్చిందండి. ఇట్లాంటి ఇండిపెండెంట్ హౌసెస్ చాలా రేర్గా ఉంటాయి. సో మీరు 32 ఫేస్ ఉంది కాబట్టి మనకి మీరు చూడొచ్చు, చాలా బాగా కనిపిస్తుంది ఇండిపెండెంట్ హౌస్ అనేది. అదేవిధంగా మీరు గమనిస్తే మనకి హెడ్ రూమ్ కూడా మొత్తం కాంక్రీట్తో పాటు వచ్చింది. చాలా బాగా వచ్చింది. మీకు లైటింగ్ కూడా గమనించవచ్చు, చాలా బాగుంది. అదేవిధంగా మీరు ఇక్కడ ప్లాంటేషన్ పెట్టుకోవడానికి మనకి కొద్దిగా స్పేస్ కూడా వచ్చి మనకి ఒక హ్యాచ్ బ్యాక్ కూడా పార్క్ చేసుకునేంత స్పేస్ అయితే వచ్చింది. మీరు గమనించవచ్చు, అది కూడా చాలా బాగా వచ్చింది. అదేవిధంగా మీరు ఇక్కడ గమనిస్తే మనకి ర్యాంప్ అనేది 3 కలర్స్ 4 కలర్ టైల్స్ యూజ్ చేసి చాలా బాగా వచ్చిందండి. ఒక డైమండ్ ప్యాటర్న్లో షేప్ కూడా ఒకటి వచ్చింది. అదేవిధంగా కార్నర్స్లో కూడా మంచి డిజైన్ అయితే వచ్చింది. 3-4 కలర్స్ యూజ్ చేశారు, చాలా బాగా వచ్చింది. గేట్ కూడా మీరు గమనించవచ్చు. ఆల్మోస్ట్ మనకి 9.5 feet వైడ్ ఉందండి గేట్ కూడా. మళ్ళీ ఒకసారి ఇంటి ఎలివేషన్ ఎలా వచ్చిందో చూడండి మీరు. చాలా బాగా వచ్చిందండి ఇంటి ఎలివేషన్ అవుతే. సో పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో సెంటరింగ్ వర్క్ జరుగుతుంది. సో అందుకోసం సౌండ్స్ అయితే వస్తున్నాయి. మనం ఇంటి లోపల వెళ్ళిన తర్వాత సౌండ్స్ అనేవి ఏమీ ఉండవు. సో మీరు పార్కింగ్ స్పేస్ నేను మీకు ముందుగా చూపిస్తాను. పార్కింగ్ స్పేస్ మీరు గమనిస్తే మనకి 3 హ్యాచ్ బ్యాక్స్ పార్క్ చేసుకోవచ్చు. లేదు 2 హ్యాచ్ బ్యాక్స్ పార్క్ చేసుకున్న తర్వాత కూడా 2 వీలర్స్, ఒక 4 to 5 2 వీలర్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. మనకి ఇక్కడ గమనిస్తే మనకి లిఫ్ట్ ఇక్కడే వచ్చింది. సో చాలా బాగా వచ్చిందండి. ఫాల్ సీలింగ్ కూడా మీరు చూడొచ్చు. ఫాల్ సీలింగ్ కూడా ఎక్సలెంట్గా వచ్చింది. జిప్సమ్ యూజ్ చేశారు. అదేవిధంగా పాలికార్బోనేట్ కూడా యూజ్ చేశారు. చాలా బాగా వచ్చింది. మనకి వాష్ ఏరియా కూడా గ్రౌండ్ ఫ్లోర్కి పోర్షన్ సంబంధించి ఇక్కడ ఇచ్చారు. సో ఇప్పుడు నేను మీకు పిల్లర్స్, మీరు బీమ్ కూడా గమనించవచ్చు. మొత్తం టైల్స్తో పాటే కవర్ చేశారు. చాలా బాగా వచ్చిందండి. అంటే ప్రీమియం కన్స్ట్రక్షన్, కంప్లీట్గా చాలా ప్రీమియం కన్స్ట్రక్షన్ ఇచ్చారు. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక టాయిలెట్ ఏదైతే చెప్పానో నేను, అది ఇక్కడ వస్తుందండి. సో ఇక్కడ వస్తుంది మనకి. ఇక్కడ ఈ టాయిలెట్ కూడా మనకి వెస్టర్న్ స్టైల్లోనే వస్తుంది. మనకి ఇంటి వెనకాల వెస్ట్ సైడ్ కూడా మనకి 15 inch సెట్ బ్యాక్స్ అయితే వచ్చింది. సో ఇప్పుడు నేను గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ ఏదైతే ఉందో అది నేను మీకు చూపిస్తాను. సో మీరు చూడొచ్చండి. మనకి ఇండియన్ టేక్వుడ్ చాలా బాగా వచ్చిందండి. ఈ ఇండియన్ టేక్వుడ్ అనేది మీరు గమనిస్తే మనకి ఎక్సలెంట్గా వచ్చింది. సో ఇప్పుడు నేను మీకు గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ నేను మీకు చూపిస్తున్నాను. మీరు గమనించవచ్చు. మనకి ఇంటి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది. అదేవిధంగా హ్యాండ్ వాష్ యూనిట్ ఇక్కడ వస్తుంది. సో ఇదంతా లివింగ్, డైనింగ్ కింద యూజ్ చేసుకుంటాం మనము. సో వుడ్ వర్క్ చేయించుకున్న తర్వాత మనం ఎంత సైజ్ టీవీ కావాలంటే అంత సైజ్ పెట్టుకోవచ్చు. సో ఫాల్ సీలింగ్ అయితే ఇంకా పెయింటింగ్ చేయలేదు, మీరు చూడొచ్చు. సో ఫాల్ సీలింగ్ కూడా బాగా వచ్చింది. అదేవిధంగా ఇక్కడ పూజా రూమ్ కూడా ఒక పెద్దవారు, ఒక చిన్నవారు కూర్చొని పూజ చేసుకునే స్పేస్ కూడా వచ్చింది. అదేవిధంగా ఇక్కడ కిచెన్ రూమ్కి వచ్చేటప్పటికి మనకి 7 feet హైట్ వరకు టైల్స్ అయితే ఇచ్చారు. అదేవిధంగా మనకి గ్రైండర్కి, మిక్సీ ఓవెన్ కోసం తగినంత స్పేస్ కూడా ఇచ్చి, అదేవిధంగా పోర్ట్స్ కూడా సరిపోయినన్ని ఇచ్చారు. వాటర్ ప్యూరిఫైయర్ కోసం, చిమ్నీ కోసం కూడా మనకి పోర్ట్స్ అయితే ఇచ్చారు. మీరు చూడొచ్చు అది కూడా. సో చాలా బాగా వచ్చింది. నేను ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్ళి చూపిస్తాను. అంటే సింగిల్ బెడ్రూమ్ అటాచ్ టాయిలెట్ బాత్తో ఉంది. సో అది కూడా నేను మీకు చూపిస్తాను. సో మీరు చూడొచ్చు. మనకి చాలా బాగా వచ్చిందండి. మీరు ఫాల్ సీలింగ్ చూడొచ్చు. ఫాల్ సీలింగ్ మనకి
కింది వరకు ఒక డిజైన్ తీసుకొని వచ్చి ప్యాటర్న్ తీసుకొని వచ్చి చాలా బాగా చేశారు. అదేవిధంగా మనకి వెస్ట్ సైడ్లో ఒకటి 4x4 డైమెన్షన్స్తో ఉన్న విండో, ఒకటి సౌత్ సైడ్లో 1x4 డైమెన్షన్స్తో ఉన్న విండో అయితే వచ్చింది. ఇదైతే పుల్ టైప్లో ఇచ్చారు. ఇది స్లైడ్ అవుతుంది. యూపీవీసీ విండోస్ ఇచ్చారు. మనకి ఈ బెడ్రూమ్లో మీరు గమనిస్తే మనకి షెల్ఫ్స్ మంచిగా వచ్చి అల్మారా స్పేస్ కూడా వచ్చింది. చాలా బాగా వచ్చిందండి. అదేవిధంగా మీరు ఇక్కడ గమనిస్తే మనకి ఈ టాయిలెట్ బాత్ ఏదైతే ఉందో మనకి ఇది వాల్ మౌంట్ వస్తుందండి. సో నేను మీకు పైన కూడా చూపిస్తాను. పైన చాలా క్లియర్గా ఉంది. ఇది మొత్తం స్టోర్ చేసి పెట్టారు. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్. ఇంతవరకు నేను మీకు ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో తీసుకొని వెళ్ళి మీకు డబుల్ బెడ్రూమ్ ఎలా వచ్చిందో నేను మీకు చూపిస్తాను. మళ్ళీ ఒకసారి మీరు పార్కింగ్ స్పేస్ చూడొచ్చు. పార్కింగ్ స్పేస్ ఏ విధంగా వచ్చిందో మొత్తం గ్రానైట్ కూడా మంచి డిజైన్స్తో పాటు ఇచ్చి చాలా బాగా వచ్చిందండి. ఈజీ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. అదేవిధంగా మీరు స్టేర్స్ కూడా గమనిస్తే మనకి మొత్తం స్టేర్స్ అనేది 2 కలర్స్ యూజ్ చేసి స్టీల్ రైలింగ్ కూడా ఇచ్చారు. అదేవిధంగా మీరు ఇక్కడ లిఫ్ట్ కూడా గమనించవచ్చు అండి. చాలా బాగా వచ్చింది. నేను ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ పోర్షన్ చూపిస్తున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ తెలియజేయండి. నేను ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా తీసుకొని వస్తున్నాను. అదేవిధంగా మీరు ఇక్కడ గమనిస్తే మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఈ విధంగా చాలా బాగా డిజైన్ అయితే ఇచ్చారండి. మీరు చూడొచ్చు. మొత్తం వుడ్ వర్క్ లాగా వచ్చి చాలా బాగా వచ్చింది. ఇదంతా సిమెంట్ వర్క్ అయినా కూడా చాలా బాగా వచ్చిందండి. మనకి ఇండియన్ టేక్ వుడ్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఇండియన్ టేక్ వుడ్ మనకి డోర్స్, మెయిన్ డోర్స్ ఏవైతే ఇచ్చారో చాలా బాగా వచ్చింది. మీరు చూడొచ్చు. అదేవిధంగా నేను నార్త్ సైడ్ సెట్ బ్యాక్స్ ఎలా ఉన్నాయో కూడా నేను మీకు చూపిస్తాను. అంతకంటే ముందు మీరు గమనిస్తే మనకి ఇక్కడ స్పాట్ లైట్స్ ఏవైతే ఉన్నాయో చిన్నవి అవి కూడా మొత్తం సిమెంట్తో పాటు వచ్చి చాలా బాగా కనిపిస్తుందండి. సో ఇప్పుడు నేను మీకు ముందుగా నార్త్ సైడ్ సెట్ బ్యాక్స్ చూపిస్తున్నాను. సో నార్త్ సైడ్ సెట్ బ్యాక్స్ అనేవి మనకి ఈ విధంగా వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. ఇది మెయిన్ రోడ్. నేను ఇందాక మీకు చెప్పాను కదా. సో ఇది మెయిన్ రోడ్ వెనకలే వస్తుంది. సో ఇంటికి మెయిన్ రోడ్ చాలా దగ్గరగా వస్తుందండి. సో ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఎలా ఉందో అది నేను మీకు చూపిస్తున్నాను. సెకండ్ ఫ్లోర్లో కూడా సిమిలర్గా ఎగ్జాక్ట్లీ ఇదే విధంగా వస్తుంది. సో మనకి హాల్ అనేది, లివింగ్ స్పేస్ అనేది చాలా ఎక్సలెంట్గా వచ్చింది. ఆల్మోస్ట్ మనకి 16-17 ఫీట్ వచ్చిందండి. 18 ఫీట్ దాకా వచ్చింది. మనం వుడ్ వర్క్ చేయించుకున్న తర్వాత టీవీ యూనిట్ మనకి ఎలాంటి సైజ్ కావాలో అలా సైజ్ ప్రకారం మనం చేయించుకోవచ్చు. మినిమం 75 to 85 ఇంచ్ వరకు వెళ్ళొచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా మనకి నార్త్ సైడ్లో ఒకటి 5x5 డైమెన్షన్స్తో ఉన్న యూపీవీసీ విండో వచ్చింది, గ్రానైట్ ఫినిష్తో పాటు. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే డైనింగ్ ఏరియా కూడా మీరు చూడొచ్చు. 4 సీటర్ డైనింగ్ టేబుల్, రెక్టాంగిల్ కానీ రౌండ్ టేబుల్ కానీ యూస్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా వస్తుంది. మన పూజా రూమ్ కూడా కింద వచ్చినట్టుగా ఒక పెద్దవారు చిన్నవారు కూర్చొని పూజ చేయడానికి సరిపోతుందండి. నేను ఇప్పుడు మీకు కిచెన్ రూమ్ చూపిస్తున్నాను. కిచెన్ రూమ్ మీరు చూడొచ్చు. మన కిచెన్ అనేది 7 ఫీట్ హైట్ వరకు వచ్చి టైల్స్ అనేవి 7 ఫీట్ హైట్ వరకు వచ్చి చాలా బాగా వచ్చింది. చిమ్నీకి, వాటర్ ప్యూరిఫైయర్కి పోర్ట్స్ ఇచ్చారు. అదేవిధంగా మనకి 2x2 డైమెన్షన్స్తో విండో కూడా యూపీవీసీ విండో వచ్చింది. మనకి ఈ కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మీరు చూడొచ్చండి. ఆల్మోస్ట్ 30 ఇంచ్ వరకు వచ్చిందండి. ఆల్మోస్ట్ 30 ఇంచ్ స్పేస్ వరకు వచ్చింది. చాలా బాగా వచ్చింది. కిచెన్ ప్లాట్ఫామ్ ఎవరైనా ఇంత పెద్దగా ఇవ్వరు, కానీ బిల్డర్ బాగా కన్స్ట్రక్షన్ ప్లాన్డ్గా ఇచ్చారు. మొత్తం ఎల్ షేప్లో క్యాబినెట్, ఎల్ షేప్లో గ్రానైట్ టాప్ వచ్చింది. చాలా బాగా వచ్చిందండి. మీరు స్టోరేజ్ కూడా మనకి ఇక్కడ బాగా ఇచ్చారు. అదేవిధంగా వాష్ ఏరియాకి సంబంధించి వాష్ ఏరియా ఇక్కడే వచ్చి ఈ విధంగా చాలా బాగా వచ్చిందండి వాష్ ఏరియా. సో ఇప్పుడు నేను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ కూడా నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ కామన్ టాయిలెట్ ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. కామన్ టాయిలెట్ ఈ విధంగా వస్తుందండి. ఇవన్నీ టాయిలెట్స్ అన్నీ మనకి వాల్ మౌంటెడ్ వస్తాయి. కమాడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాల్ మౌంటెడే వస్తాయి. మీరు చూడొచ్చు. చాలా బాగా వచ్చిందండి. ప్రీమియం కన్స్ట్రక్షన్, 100% ప్రీమియం కన్స్ట్రక్షన్. చాలా బాగా వచ్చింది. సో ఫాల్ సీలింగ్ ఈ విధంగా వచ్చింది. చాలా బాగా వచ్చింది. క్వీన్ సైజ్ బెడ్ యూస్ చేసుకొని ఒక స్టడీ టేబుల్ కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా బాగా వస్తుంది. మీరు ఇక్కడ గమనిస్తే మనకి ఒకటి యూపీవీసీ విండో 5x5 ఆల్మోస్ట్ 4x4 డైమెన్షన్స్తో యూపీవీసీ విండో కూడా వచ్చింది. షెల్ఫ్స్ కూడా వచ్చి చాలా బాగా వచ్చిందండి. మీరు ఇక్కడ కూడా గమనించవచ్చు. షెల్ఫ్స్ కూడా చాలా బాగా వచ్చింది. అదేవిధంగా మీరు ఇక్కడ గమనిస్తే మనకి ఈ విధంగా మాస్టర్ బెడ్రూమ్ అయితే వ్యూ కనిపిస్తుందండి. కింద వచ్చినట్టుగానే మనకి ఈ విధంగా డిజైన్ అయితే ప్రీమియం డిజైన్ ఇచ్చారు. చాలా బాగా వచ్చింది. ఏసీ పాయింట్స్ కూడా అన్నీ చాలా బాగా ఇచ్చారు. కింద ఇచ్చినట్టు
కాకుండా ఇక్కడ మనకి ఈ యూపీవీసీ విండో ఏదైతే ఉందో అది 1.5 ఫీట్ దాకా ఇచ్చారు, చాలా బాగుంది సౌత్ సైడ్లో. అదేవిధంగా వెస్ట్ సైడ్లో అయితే 4x4 డైమెన్షన్స్తో విండో కూడా ఇచ్చారు, అది కూడా చాలా బాగుంది. అల్మారా స్పేస్ వచ్చింది, మంచిగా షెల్ఫ్స్ కూడా వచ్చాయి, చాలా బాగుంది. మనకి ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా కూడా ఇచ్చారు. అదేవిధంగా డ్రెస్సింగ్ ఏరియా ఇచ్చి మనకు గమనిస్తే మొత్తం టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో అది మొత్తం ఈ విధంగా వాల్ మౌంటెడ్ వస్తుంది, చాలా బాగా వస్తుందండి. మొత్తం ప్రీమియం కన్స్ట్రక్షన్ ఇచ్చారు. సో ఇంతసేపు నేను మీకు G+2 ఇండిపెండెంట్ హౌస్, గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్, సెకండ్ ఫ్లోర్లో కూడా సిమిలర్గా ఫస్ట్ ఫ్లోర్లో ఏ విధంగా అయితే నేను చూపించాను అదే విధంగా కన్స్ట్రక్షన్ వస్తుంది. సో ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి మనకి 1,98,00,000 కోట్ చేస్తున్నారు. 160 స్క్వేర్ యార్డ్స్, 3600 SFT, 32x45 డైమెన్షన్స్తో. ఒకవేళ మీకు ఈ ఇండిపెండెంట్ హౌస్ లొకేషన్ వచ్చి మనకి కప్రా మున్సిపాలిటీలో పద్మశాలి టౌన్షిప్లో వస్తుంది. ఈ ఇండిపెండెంట్ హౌస్ మీకు నచ్చితే మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి, నేను సైట్ విజిట్ చేసి మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వగలుగుతాను. ఈ ఇండిపెండెంట్ హౌస్ కోసం మనకు 80% వరకు లోన్ కూడా వస్తుంది. సో ఇక డిలే చేయకుండా మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ పిక్చర్స్ కూడా నేను వెబ్సైట్లో అప్లోడ్ చేశాను, అవి కూడా మీరు చెక్ చేయొచ్చు. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అప్కమింగ్ డేస్లో ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ నేను రెగ్యులర్గా తీసుకొని వస్తున్నాను. నా ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయొచ్చు. ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ ఆల్రెడీ నేను పోస్ట్ చేసి ఉంచాను. సో నేను మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.